హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ అయితే పన్నీర్ బటర్ మసాలా హెల్దీగా తక్కువ స్పైసెస్తో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ అయితే నేను ఇంట్లో రెడీమేడ్గా తయారు చేసుకుందే, బయటది కాదు. అచ్చం రెడీమేడ్ లాగే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ బటర్ యాడ్ చేసి పన్నీర్ క్యూబ్స్ వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదు. కలర్ బాగా చేంజ్ అయిన తర్వాత హాట్ వాటర్లోనే యాడ్ చేసుకోవాలి, అప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. ఇది టిప్ అనమాట. అదే నార్మల్గా అట్లాగే పెట్టామంటే టైట్గా అయిపోతాయి, లేదా చన్నీళ్ళు యాడ్ చేసినా టైట్గా అయిపోతాయి. అదే ఇలా హాట్ వాటర్లో యాడ్ చేస్తే చాలా బాగుంటాయి. అదే ప్యాన్లో టమాటోలు, ఆనియన్స్, కొంచెం తెల్లగడ్డ, ఇవి ఉన్నాయి కదా, కాజు, మసాలా దినుసులు వేసుకొనేసి వాటర్ యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టేసి. ఇది బాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా వెన్నలాగా పేస్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లో నెయ్యి వేసుకునేసి, నెయ్యి ఆర్ బటర్ వేసుకునేసి కాశ్మీరీ చిల్లీ పౌడరు, జీరా పొడి, ధనియా పొడి, గరం మసాలా కొంచెం కొంచెం వేసుకునేసి, అలాగే నార్మల్ కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకునేసి మంచిగా కలుపుకోవాలి. అది బాగా కలిసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా తేలిందాకా ఉడికించుకోవాలి. చూసారా ఆయిల్ ఎలా తేలిందో? ఇలా తేలిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొనేసి ముందుగా మనం చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా, టమాటో ఈ మిక్చర్ ప్యూరీ, ఆ ప్యూరీ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడకాలంటే ఆయిల్ బాగా తేలాలి. చూసారా ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు కలుపుకోవాలి, మంచి కలర్ వస్తుంది. ముందు మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. దాంట్లోనే పన్నీర్ ముక్కలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలాగా అంతా బాయిల్ అయిపోయి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకునేసి, అలాగే దాంతోపాటు ఇలా కసూరి మేతి కూడా వేసుకునేసి పెట్టుకోవాలి. చాలా బాగా ఉడుకుతుంది. దాంట్లోనే లిడ్ పెట్టి ఉడికించుకున్న తర్వాత కొంచెం బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా వేసుకొని మళ్ళీ లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు కదపకూడదు, బికాజ్ ఆ ఆయిల్ పైకి తేలుతూ కింద బాగా కుక్ అవుతుంది. అదే ఊరికూరికి కదిపామంటే పన్నీర్ చితికిపోతుంది, టేస్ట్ కూడా ఉండదు. కానీ అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటిందంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది, చేదు తెలుస్తుంది. ఇలా అంతా ఉడికి అంతా అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్. ఏంటి షుగర్ అంటున్నారా? పన్నీర్ బటర్ మసాలా షుగర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ వేసిన తర్వాత టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. ముందు నేను కూడా షుగర్ వేసేదాన్ని కాదు. ఒక్కసారి షుగర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూస్తే కంపల్సరీ షుగర్ యాడ్ చేయాలి, షుగర్ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపించింది నాకు. మీరు యాడ్ చేస్తారా యాడ్ చేయరా కామెంట్ చేయండి. అలాగే కొంచెం క్రీమ్ కానీ బటర్ కానీ వేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుంది. పన్నీర్తో మన దాంట్లో 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ పన్నీర్ బటర్ మసాలా, అలాగే నేను ముందు పన్నీర్ పులావ్ కూడా చేశాను. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలా పన్నీర్తో? ఏ రెసిపీస్ అంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది కదా. చాలా టేస్టీగా, హెల్దీగా చాలా బాగుంటుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు, రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది.